పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 47,000 కోట్ల నిధులను కేటాయించడం పట్ల గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజలపై అనేక భారాలు మోపి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. స్థానిక సంస్థ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ను జన ఆమోదం బడ్జెట్గా వివరించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన స్థానిక సంస్థలకు పూర్వ వైభవం వస్తుందని వివరించారు. ఇక గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, బీసీ సంక్షేమ ఇలా ఎన్నో రకాలైన శాఖలన్నిటికీ కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ని కేటాయించి ఇది ప్రజల బడ్జెట్గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇందుకు పయ్యావుల కేశవ్ గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. అయితే ఈరోజు బీసీ వెల్ఫేర్కి మనం సంబంధించి చూసుకుంటే దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఈరోజు కేటాయించి బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. గత బడ్జెట్లతో మనం పోల్చుకుంటే అత్యధిక భారీ కేటాయింపులు బీసీ వెల్ఫేర్కి ఈరోజు కేటాయించడం జరిగింది. ఇందుకు ఎన్నో రకాలుగా వెనకబడిపోయి ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ చూసి ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాము అని చెప్పి ఆశాజనకంగా ఉన్నారు. ఇందుకు మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు సవితా గారికి, అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ చూసుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసుకుంటే నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోయి మనకి సీఎం ఫండ్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. ఇప్పుడు అలాంటి ఇక్కడ పడుతున్న ఎన్నో రకాలైన ఇబ్బందులను చూసి కార్పొరేషన్ స్థాయిలో కూడా గ్రామానికి కూడా ఒక వస్తువులు ఉండే ఒక మౌలిక వస్తువులు లేని పరిస్థితిని కార్పొరేషన్ దృష్టిలో చూసుకొని ఈరోజు ఆ కార్పొరేషన్ నిధులు అక్కడే ఉండాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యధికంగా భారీగా అటు మనకి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడి నిధులు అక్కడే ఉండాలి, ఆ యొక్క ప్రాంత అభివృద్ధి చాలా ముఖ్యము అని చెప్పి ఇలా చేయడం నిజంగా చాలా హర్షణీయము. మా కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ అత్యంత ముందుకి అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. ఎప్పుడూ కూడా మాట్లాడుతున్నప్పుడు మాటల్లో దొరలే చిన్న చిన్న తప్పుల్ని పట్టుకొని వెక్కిరింతలతో, అవహేళనతో ఒక బాధ్యత రహితమైన ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. అయినప్పటికీ ఎన్నో రకాలైన ఆర్థిక భారాన్ని నెత్తిన వేసి ఎన్నో రకాలైన ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజల మీద ఎన్నో రకాలైన భారాలని వేసి